ప్రతిసారి కూడా మీరే నడిపిస్తా ఎవరు కొబ్బరికాయ ఎత్తుకట్లేదు. అదే ఉండండి మేడం, అంటే ఉండదు తీసుకుంటే నారాయణ ఇదే చిట్లే పోతుంది ఇలానే పోతుంది మామూలు సార్ ఎప్పుడు బాబు కొంచెం జరిగేటు రంగులు చేయి ఫోటో వినోద్ గారు వీళ్ళు పసుపు తయారు చేస్తారట. అయితే ఏం లేదు, వీళ్ళని ఒక్కసారి మాట్లాడి మన ఫోన్లోకి తెచ్చి ఇప్పుడు ఆ పసుపుది కారంది మసాలాది ఆ ప్యాకెటింగ్ డిజైనింగ్ మనమే చేస్తాం. ఒకసారి కూర్చోండి డిజైన్ చేసి మొత్తం ఒకటే ప్రోడక్ట్ కింద పోవాలి. మొన్న మేము ఒకటి టూర్ పెట్టినాము, 2 టూర్లు అయినాయి. 300 మంది దొరకపోయారు, 320 మంది దొరకపోయారు. నేను దానిలో అద్భుతమైన ఫలితం చూపిస్తాం. రాజా బ్రాండ్ స్టిక్కర్ అంటే ఇట్లా ఇచ్చి నేను ఇంట్లోనే సార్ ముందు కొంచెం గుడిది మేడం మరి ఈరోజే రోడ్డు మెడికల్ ప్రోగ్రాంలో మనం కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడికి రావడం చాలా సంతోషం. మంత్రివారు గారు వాళ్ళందరూ కూడా మనకు టైం ఇచ్చి ఇక్కడ ఉండడం, మరి ఈ అంతర్గామానికి బిడ్డలు ముగ్గురు ఉన్నాయి ఇక్కడ ఈ స్టేజ్ పైన. మొదటిగా రాజశేఖర్ గారు, దాని తర్వాత దేవయ్య గారు, దాని తర్వాత మన సంజయన్న గారు. మరి ఈ ముగ్గురు ముద్దు బిడ్డలతో ఈ అంతర్గామకు ఎనలేని పేరు ప్రతిష్టలు వచ్చినాయి. మరి ఎన్నో మంత్రివర్యులు అయినారు, జెడ్పీటీసీ చైర్మన్ అయినారు, ఎంతో మంచి పేరు వచ్చి ఇప్పటికి కూడా మా సంజయ్ అన్న ప్రతిసారి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక మంచి కార్యక్రమంగా, ఒక మంచి శుభసూచకంగా ఖచ్చితంగా మీ అంతర్గామ గ్రామం కిందే ఏదైనా కార్యక్రమం చేద్దామనే తపన ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా జగిత్యాల మొత్తం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయినా ఆయన సొంత ఊరిలో ఉండడంతో ఇక్కడ కొంచెం ఒక సైడు కొంచెం మీ అంటూ ఒక ప్రిఫరెన్స్ ఇచ్చి ఖచ్చితంగా కూడా మీ అందరికీ ఎనలేని సేవలు చేస్తున్నాడు. అది మనందరం కూడా గమనించాలి. మరి అట్లాంటి వ్యక్తి మనకు దొరకడం కూడా మనందరం కూడా సంతోషించాల్సిన విషయం. అలాగే ఈ కార్యక్రమంలో వచ్చిన అతిథులు కావచ్చు అందరూ కూడా చాలా అలంకరించిన ప్రతి ఒక్కరికి
నమస్కారాలు తెలియజేసుకుని అందరినీ కలిసే భాగ్యం కల్పించిన మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా రోజుల తర్వాత మీరందరూ కలిసే అవకాశం దొరికింది. సుమారు 41 సంవత్సరాల కింద 1981లో ఈ గ్రామ సర్పంచ్ గారిని గెలిపించి నా రాజకీయ జీవితానికి ప్రారంభించిన ఈ అంతర్గామ గ్రామ ప్రజలకు గ్రామానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూడు సార్లు నాకు ఓట్లేశారు. ఒకసారి గ్రామ సర్పంచ్గా 1981, 1987లో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికలు కూడా మీ అందరి ఓట్లతో జిల్లాలోనే 1,00,000 ప్రజలతో గెలిపించినందుకు మరొకసారి అంతర్గత గ్రామ ప్రజలకు గ్రామానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకున్న పరిధిలో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ మా 2 సార్లు మంత్రిగా కానీ ఈ గ్రామానికి సంబంధించిన వరకు నేను కానీ రాజశేఖర గౌడ్ గారు కానీ సంజయ్ కుమార్ కానీ వీలైనంత వరకు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాం. ఒక్కటి మీ అందరి కష్టం తీసుకొస్తున్నారు. అంతర్గాలు అంటేనే మరి చుట్టుపక్కల గ్రామాల్లో మేము అంతర్గాలు ఎందుకు పుట్టలేదా అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు జన్మనిచ్చిన అంతర్గామ గ్రామం మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు శ్రీరంగరావు గారికి ఇక్కడి నుంచే వారు పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు. మరి 1962లో ధర్మారావు గారు ఇండిపెండెంట్గా వారు ఇక్కడి నుంచే ఎమ్మెల్యే గెలిచారు. రాజశేఖర గారు 85లో వారు ఇక్కడి నుంచే గెలిచి మంత్రి అయ్యారు. నేను కూడా ఇక్కడి నుంచే గెలిచి మంత్రి అయ్యాను. అదేవిధంగా అలాగే జిల్లా సీఎంగా నిర్వహించిన తర్వాత కూడా జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ రోడ్స్ కానీ ఆ కేనాటక జిల్లా బస్ కానీ ఇవన్నీ బాగా జరిగినాయి. మా సంజయ్ గారి టైంలో కూడా బాగానే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు కానీ హౌసింగ్ ఇచ్చారు. నా ఉద్దేశం ఏంటంటే ఆ లైన్ 4 లైన్స్ రోడ్డు లక్కీ కార్యక్రమం దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక 2-3 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి ఇది ఒక కనీసం 2-4 లైన్స్ రోడ్స్ అయితే ఇంకా మరి ఎక్కువ లేవు. కానీ ఏమైనా హౌజెస్ ఉంటే పెరిగితే అది ఆ 3 లక్షల స్కీమ్ పెడతారా ఇతర స్కీమ్లో పెడితే బాగుంటుందని కోరుతున్నాను. మంత్రి గారు మొన్నామో మా డాక్టర్ సంజయ్ గారు 10 లక్షల చుట్టూ ఆంజనేయ స్వామి టెంపుల్కు అది కొంత వచ్చింది. అది 1,20 లక్షలు. నేను కూడా మా అమ్మాయి అన్నేపడితో ₹1,00,000 ఇచ్చారు. వీళ్ళు కూడా అంతా చాలామంది ఇప్పించారు. రైతులు బాగా కష్టపడి చేస్తున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం చేయాలి. అయితే ఇంద్రకరణ్ రెడ్డి ఎండమెంట్ మంత్రులతో మాడితే 50 లక్షలు ఇస్తే కానీ కాంట్రిబ్యూషన్ 10 లక్షలు కట్టాలంటున్నాను. అది మీరు వీలైతే ఎగ్జామ్షన్ చేయిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను. అలాగే నేను ఎప్పుడు కోసం వస్తే నా కోసం కాదు, మా ఊళ్ళో అతి కష్టపడే రైతులు ఉన్నారు. వాస్తవం ఇంకేమనంటే మహిళలు ఎక్కువ కష్టపడతారు, మగవాళ్ళ కంటే ఎక్కువ. మగవాళ్ళు తింటే పర్లేదు. ఎందుకు అంటే కూరగాయలు తెల్లవారగల పాలు తెల్లవారగల పండిస్తారు. మగవాళ్ళందరూ అక్కడ తీసుకుపోయి అమ్మడం చేస్తారు. దాంతో ఆర్థిక మంచిగా ఉన్నారు. అయితే రోడ్డు బాగుంటుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి దాన్ని శ్రద్ధ చేస్తే బాగుంటుంది అనేది ఈసారి నేను మనం చేసుకుంటూ ఈ యొక్క మన మంత్రి గారు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అయితే పొద్దున్న టైం ఏంటి ఇంకా సాయంత్రం టైం ఏంటి. ఎందుకంటే మా వాళ్ళకు నేను మంత్రినప్పుడు మా దేవయ్య మంత్రినప్పుడు సంజయ్ ఫస్ట్ దేవయ్య అయినప్పుడు నేను పుట్టకముందు ఎంపీ అయినా తర్వాత ఎమ్మెల్యేగా ఇవన్నీ ఇంకో వాజీ సిగరెట్ చేస్తారు. వీళ్ళందరూ చూసి అనే మా మంత్రి రావాలి బాగా కోరుకుంటే కాబట్టి చిన్న కోరికలే మీకు నైన కోరికలు తీస్తూ కానీ మా ఊరికి వచ్చి భోజనం చేసి నాకు ఉంటారు. కానీ మళ్ళీ ఎప్పుడన్నా రావాలి అని స్టార్ట్ రావాలని కోరుతూ మా సంజయ్ గారి మీద ఈ ఎమ్మెల్యే నుంచి స్థాయి ఇస్తే మేమందరం సంతోషపడతాం. కూడా నేను తప్పనిసరిగా చేస్తాను. అలాగే మా గ్రామాలకు ఒకటి మంచిగా ఉంది. ఎవరు పోటీ చేసినా నేను సర్టిఫికేట్ 8 వాళ్ళు చేస్తే కూడా ఊరు ఒక 10 కోట్ల మిగతా వేసారు. ఈ సంజయ్ కూడా అట్లా వేసారు. ఒకటి గుమ్మరించారు. మరి కొంచెం చేయాలి. నేనైతే గుడిసెలన్నీ ఒక్క గుడిసెలో కూడా రెడ్డిలో అవుతుందా అంటే తీసి హౌసింగ్ ఇస్తా. ఇప్పుడు ఒక మంచి అవకాశం 3 లక్షలు ఇస్తే స్థలాలు వచ్చింది. కాబట్టి మా రైతులకు ఇంకా అగ్రికల్చర్ స్కీమ్స్ చాలా పెడతానే అంటున్నాను. మా లోకల్ జెడ్పీటీసీ జెడ్పీసీ చెప్పారు. నేనైతే వేమనవాడకు ఇక్కడ దస్తగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు రైతుల
పట్ల ఒక సానుకూల స్పందనతోటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పట్ల కూడా వద్దు అన్నా కూడా ఈరోజు కేసీఆర్ గారు ఒక రైతు కాబట్టి రైతు పక్షపాతి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చారు, అనేక మౌలిక వసతులు కల్పించారు కాబట్టి వడ్లు వాళ్ళు కొనకున్నా కూడా నేనున్నా అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి ఈరోజు మనం కొనుగోలు సెంటర్లో ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని ప్రారంభించుకున్నాం, సంతోషం. అదేవిధంగా మీ అందరి కోసం ఆ రోడ్డు కూడా చాలా రోజుల నుండి అటు గౌడ కులస్తులు కావచ్చు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఈరోజు మన సంజయ్ గారు తీసుకొచ్చినందుకు దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి గ్రామం ఒకప్పుడు ఎండిపోయిన భూములను చూసినాం. ఈరోజు అప్పుడు ఎంపీగా కవితంగా ఉండే మన సంజయ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ప్రతి ఊరు తిరిగి ఎక్కడ అవసరం ఉన్నది అనే విధంగా అన్ని చెరువులు కుంటలు తిరిగిన మాదిరిగా అంతర్గాంలో కూడా తన సొంత ఊళ్ళో ఎండిపోతున్న తరుణం మనకు తెలుసు. భూములు కూడా అమ్ముకున్నారు అప్పుడు వాటర్ లేక. కానీ రాంపూర్ పంప్ హౌస్ పక్కనే ఉన్నది కాబట్టి అక్కడ ఒక పోటీ పెట్టుకుంటే మన చెరువును నింపుకున్నట్టయితే ఇక్కడ భూములన్నీ సస్యశ్యామలం అవుతామని చెప్పేసి ఒక ఆలోచన వేగమోదనం చేసి ఈరోజు సంపూర్ణంగా అంతర్గాం గ్రామ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా చేసిన మన సంజయ్ గారు, అప్పుడు ఎంపీగా ఉన్న మన కవితక్క గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు విప్గా మంత్రివర్యులు కూడా ఉన్నారు. అందరికీ కూడా ముఖ్యంగా కావాల్సింది నీరు. ఆ నీరును అందించిన మనకి సభలో లేకపోయినా కవితక్క గారికి, సంజయ్ గారికి కూడా మీరందరూ కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లతో తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు అందుతూ ఉన్నాయి. ఫైనాన్స్ కమిటీ చైర్మన్ గారు అన్నారు, జెడ్పీటీసీగా లోకల్గా మీరు ఉన్నారు, పెట్టాలి అని అన్నారు. నేను ఫస్ట్ జిల్లా పరిషత్ నిధుల నుంచి సంజయ్ గారి సహకారంతో మొట్టమొదటిగా 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర 13 లక్షల రూపాయలు సంజయ్ కోరగానే అక్కడ బ్రేక్కు సంబంధించిన నిధులు పెట్టడం జరిగింది. అదేవిధంగా వారి సహకారంతో ఈచేసి రోడ్లు కూడా కొన్ని తీసుకురావడం జరిగింది గ్రామానికి. కాబట్టి ఇంకేదైనా కూడా మంత్రి గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా మీరు జెడ్పీటీసీ అవకాశం కల్పించారు. తప్పకుండా గ్రామానికి సంజయ్ గారి సహకారంతో మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. సంతోషం గల వేదిక నిండుగా ఉన్నది. గౌరవ మంత్రివర్యులు రావడం, కోరగానే ఇద్దరు మాజీ మంత్రులు రావడం, మన గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా గ్రంథాల చైర్మన్, జిల్లా పాలనాధికారి వారి మొత్తం టీం అంతా కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా పుట్టుకు మీ అందరికీ ఒక కొడుకులాగా, అన్నలాగా, తమ్ముళ్ళలాగా మీరు అందరూ నన్ను చూస్తున్నారు. అది మాటలతో చెప్పేది కాదు, అనుకోని నేను కూడా ఊహించిన టైంలో నాకు టికెట్ వస్తే అప్పటి వరకు అసలు ఎంపీటీసీ అభ్యర్థులు దొరకని పరిస్థితులు ఉంటే ఈ అంతర్గామ తొమ్మిది 2 ఎంపీటీసీలు యువనమస్ అయిపోయింది 2014. అది అదే అనుకుంటే దెబ్బలకి లేకపోతే 2014లోకి వెళ్తూ జిల్లాలో ఎందుకు యువనమస్ కాలేదు. మన దగ్గర అభ్యర్థులు లేకుండ్రి కానీ డిక్లేర్ అంటే నీకు యువనమస్ అని దాంట్లో మనకు పోటీ లేకుండా మన రాజరెడ్డి గారు భార్య గెలిచింది. గెలిచేసరికి ఎదురుగా హుషారైంది, కొద్దిగా పోయినారు. అందరూ అనుకుంటారు కావచ్చు సంజయ్ కుమార్ సార్కి అంతర్గామంలో బాగా ప్రయోజనం 95% ఓట్లు వచ్చినాయి అనుకుంటారు, 50 ఓట్లు 60 ఓట్లు. కానీ మీరు అందరూ ఊరు తిరిగి దగ్గర అప్పుడు వచ్చిన 60,000 ఓట్ల 10,000 ఓట్ల తక్కువ మీరు వేయించారు. మీ అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు. 95% ఓట్లు ఒకటి కూడా తగ్గకుండా వేసారు. అదేవిధంగా కవితమ్మ కూడా భారీ ప్రయాణిస్తే వారు మన దత్తత గ్రామంగా తీసుకొని ఏ ఊరికి ఏ విధంగా స్పెషల్ జీవో తీసుకొని ముఖ్యమంత్రి అని చెప్పి 100 ఇళ్ళు మంజూరు చేశారు. దురదృష్టం వేసే ఆ కాంట్రాక్టర్ కొంత సరిగ్గా లేకుండే, అప్పుడు యాక్చువల్ సిమెంట్ ధర సలహా ధర ఇట్లా లేకుండే, చాలా తక్కువ ఉండేది. ఆ చెయ్యక సగం చేసి ఎక్స్పెక్ట్ పోయాడు. దాంతో మనకు కొద్దిగా ఇబ్బంది అయింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు వేదిక పైన ఉన్న గౌరవ మాజీ మంత్రి గారు ఇద్దరు కూడా మన గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. రోడ్ల కోసమే కావచ్చు, ఇండ్ల కోసమే కావచ్చు, అన్ని చేశారు. అంతకంటే ముందుగా వాళ్ళు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పిలిచినాం, కొన్ని పనుల వల్ల రాలేదు. జితేంద్రరావు గారు కూడా గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఇప్పుడు గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు, చంద్రశేఖర్ గౌడ్ గారు, ముఖ్యంగా మా మంత్రి గారిని అభ్యర్థిస్తున్నా సార్, ఇలా మొట్టమొదటిసారి మా సొంత ఊరికి వచ్చారు. ఈ ఊరిలో జగిత్యాలకు పూర్తి దగ్గరగా ఉన్నది. కానీ అందరూ అనుకుంటారు ఇక్కడ చెరువులు నిలబడగానే ఈ ఊరికి ఎన్ని మస్తులు ఇల్లు అనుకుంటారు కావచ్చు.
ఈ ఊరు శివారు మనందరికీ తెలుసు, మన బాధలు. ఊరు ఇటున్నది, తాయిలందు నీళ్ళు లోకలేదు. 80 ఎకరాల శివారు ఇటుంటే 1000 ఎకరాల పైన కాలువ అవుతారు. ఎందుకంటే పాట పాడుతున్నట్టు తలాపనే పాడుతుంది గోదావరి, నాచలక ఎడారని పాడుతున్నట్టు మన ఊర్లోకి ఎడారు పోవడం. కానీ మన భూములన్నీ ఎడారి లేకుండే. కేసీఆర్ గారు పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమాని రాంపూర్ మన పంపవద్దు మన దగ్గర రావడం, దాన్నే మనం ఒక అదనంగా చూసుకొని అక్కడ ఒక టూబ్ పెట్టుకొని దాదాపు 1 కిలోమీటర్ పైప్ లైన్ వేసుకొని చెరువు నింపుకోవడంతో ఇలా ఒక 1000 ఎకరాలు మనకు సస్యశ్యామలమైంది. నీళ్ళ కానీ గోదా గొడ్డు పశుపక్షాలకు ఎక్కడ కూడా మనకు లోటు లేదు. ఇవాళ కేసీఆర్ గారి దయవల్ల ఇవాళ మనం చూస్తున్నాం, మన గ్రామంలో దాదాపు 900 మందికి పెన్షన్లు వస్తున్నాయి. రైతు బంధు కింద ప్రతి పంటకు 80 లక్షల రూపాయలు వస్తున్నాయి. సంవత్సరానికి 120 లక్షల రూపాయలు. ఊరు మీద ట్రాక్టర్, ట్రైలర్, ట్యాంకర్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఏడొక 40-45 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు గ్రామానికి వస్తున్నాయి. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష పనులు పంచుకుంటారని దాంట్లో భాగంగా మన గ్రామం కూడా ఎంతో అభ్యసింది. చేతుల నాయకురాలు కవిత గారు దురదృష్టవశాత్తు తోడిపోయింది. ఎప్పుడైనా కానీ మన వాళ్ళు ఉంటే మనం అధికారులు తప్పకుండా కొన్ని పనులు చేసుకుంటాం. ఎట్లయితే రాజేశ్వర గౌడ్ గారు, దేవయ్య గారు అధికారులు ఉన్నప్పుడు మన బడే కావచ్చు, రోడే కావచ్చు, ఇంతకుముందు వారు చెప్పిన అన్ని కూడా వాస్తవాలు. ఇల్లు కూడా కొన్ని పీడి కార్మికుల ఇల్లు, బీసీ కాలనీలో కూడా మంజూరు చేసింది. మన ఆ తర్వాత మన బ్రిడ్జ్ వరకు కూలిపోతూ ఉండే చాలా ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఇద్దరు కూడా అధికారంలో లేదు, కానీ నడుమిగా ఆగిపోయింది. మీ అందరి ఆదరణతో మీరు రాజకీయాలకు రావడం, ఓడిపోయిన కవితమ్మ గారికి చెప్పడం, హరీష్ రావు గారికి చెప్పడంతో 1,30 లక్షలతో ఇలా బ్రహ్మాండంగా కొత్త బ్రిడ్జ్ మనం చేసుకున్నాం. దాంతోపాటుగా మనం చెరువే కావచ్చు మీరు చేసుకుంటున్నాం. అప్పుడున్న జిల్లా పాలనాధికారి శరత్ గారు నిజంగా చెప్పాలంటే మంచి సూచన చేశారు. ఈ విధంగా కలిపే సంజయ్ గారు అన్నారు. ఇక్కడ ఊర్లో కూడా మనం పట్టుకొని ఇష్టం పూర్తిగా మనకి ఇక్కడ కనబడే చెరువులు అంతా కూడా కలిపేసినాం. దాన్ని కలపడమే కాదు, మనం మంచిగా బతుకమ్మ తంతులు కట్టడం, చెరువు లోపు చేసుకున్నాం. మొన్ననే మరి ఇక్కడ మా మహిళా మంది ఆడబిడ్డలు ఉన్నారు, యువకులు ఉన్నారు. దగ్గర నీటి కలుపుతున్నారు కాబట్టి జైత్యాల పట్టణానికి ఇచ్చిన నిధులతోటి 40 లక్షలతోటి ఒక మంచి పార్కు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి సందర్భంగా భూములు కొట్టుకున్నారు. కష్టజీవులు సార్, మా వాళ్ళు చాలా కష్టజీవులు. నీళ్లు లేని కాలంలో కూడా కూరగాయలు పండించి, పాలు పండించి రకరకాలుగా కష్టపడి, ఎందుకంటే చాలా నీళ్లు లేని కాలం అందరూ అనుకుంటారు కావచ్చు వీళ్ళకి ఏందని. ఎన్ని కష్టాలు ఉన్నాయో నేను పెద్ద 30 ఎకరాలు కాదు, ఒకటే ఒకటి 40 ఎకరాలు ఒకటి 30 ఎకరాల ఒకటి నీళ్ళకి అమ్ముతున్నాను. అంత కష్టం ఉండే చెరువు కిందనే ఉండే ఊరేరు అడిగి రాబరం చోమ రోడ్కే. కాబట్టి మా రైతాంగాలు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా కష్టపడి భూమి మిగిలించుకున్నారు. వాళ్ళకు వేరే ఊరి భూములు కూడా కొనే స్థాయి పెరిగింది. పక్క ఊరు వాళ్ళ భూములు కూడా కొన్నారు. కాబట్టి ఆ రోడ్డు ఒకటి తప్పకుండా కావాలి. అదేవిధంగా జగిత్యాలను ఎక్కువ ఇప్పటివరకు చెప్పినట్టు మొత్తం కలుపుకున్నాం సార్. కలెక్టరేట్ ఎంత నుంచి వస్తుంది, ఆ కెనాల్ కొంచెం మూసేసి మంచిగా డబల్ రోడ్ చేసేసుకుంటే మొత్తం జగిత్యాల పట్టణానికి కూడా అందంగా వస్తుంది. మన అంతరాంగం కూడా ఇక దాదాపు కలిసిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న మన భూములంగా విలువ వస్తుంది. రోడ్లు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనకి జగిత్యాల వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వడము, మన కిరాయి ఉండడము, కొనుక్కోవడము, మనం వెళ్ళి ఇక్కడ పాలు, పండ్లు, కూరగాయలు, మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇవన్నీ మనం అమ్ముకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ రోడ్ల విషయంలో దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మాకు మంజూరు ఇప్పించడానికి వారి వంతుగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను కానీ మరి సమయం ఎక్కువ లేదు. మంత్రి గారికి చాలా ప్రోగ్రామ్స్ ఉంటే ఏదో కావాలని టైం వేస్ట్ చేసింది కాదు. మన నియోజకవర్గం నుంచి వస్తూ ఉంటే ధర్మపూర్లో చాలా ఆపడం జరిగింది, దానివల్ల లేట్ అయింది. వచ్చిన తర్వాత ధర్మంలో కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. 1,00,000 చదరపు స్క్వేర్ ఫీట్ తోటి అంత పెద్ద మార్కెట్ వస్తున్నది. ఈ రకంగా మనము రైతన్నల కోసం, రైతుల శ్రేయస్సు కోసం పండ్లు, పాలు, కూరగాయలు, అదేవిధంగా వర్గాలు ఇవన్నీ అనుకునే విధంగా మంచి మార్కెట్లను కూడా తయారు చేస్తున్నాం. మీరు చూసి రైతు బజార్ అయిన తర్వాత ఎంతమంది సౌలభ్యాన్ని గడరెక్కడ మార్కెట్ కానీ అవన్నీ కూడా మన ఆడబిడ్డలు ఎప్పుడన్నా పోతా ఉంటే కనబడతా ఉంటారు. మరి అదేవిధంగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా మళ్ళీ కోరుతా ఉన్నా, ఈ 2-3 రోడ్ల విషయంలో వారి సహకారం ఉంటుందని చెప్పి నేను పూర్తి స్థాయిలో ఆశిస్తూ, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో వారి ఆశీస్సులు ఉన్నాయి. కానీ కొంత దురదృష్టం ఇంతకుముందు చెప్పినట్టు 2 దెబ్బలు వెళ్ళి మనకు, ఒకటి ఒక 5 ఓడిపోవడం, రెండోది కరోనా వచ్చి నిర్వహిస్తున్నాం.
దానివల్ల అనుకున్నంత చేయలేకపోయినాం. అయినా కానీ జగిత్యాలకు ఆందోళన ఉన్నది కాబట్టి కొన్ని విషయాలు మన వాళ్ళకు తెలవాలి. చాలా క్లుప్తంగా ముగిస్తా. మనకు ఆ దగ్గరనే బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది, దవాఖానా, మెడికల్ కాలేజ్ వస్తుంది, కలెక్టరేట్ క్యాంపస్. అక్కడిని ఏ బీమార్ వచ్చినా పరీక్షలు చేసేది. ఏ బీమార్ అయినా ఇటు వైరాలజీ కావచ్చు, అటు రేడియాలజీ కావచ్చు, ఎక్స్రే, స్కానింగ్ అన్నీ కూడా పెట్టే విధంగా పని వస్తున్నాయి. అట్లనే అమరావతిలో పార్క్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటున్నాం. డివైడర్లు అయిపోయినాయి. మరి ఇదే సందర్భంలో గౌరవ మంత్రి గారిని కొడుతా ఉన్న జాతీయ రహదారి మన పక్కకెళ్ళి పోతుంది. చాలా మంది సంతోషపడతారు జాతీయ రహదారి అవుతుందంటే. కానీ మన బాధ ఏంటంటే కడు బీదస్తులు, మన దళితులు ఉండే ఇల్లు చాలా కూడా అక్కడ పోతున్నాయి. మరి వాటికి నష్టపరిహారం ఇప్పించే విషయంలో జిల్లా యంత్రాంగం మొత్తం, అదేవిధంగా మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి నేను వారిని కోరుతున్నా. వచ్చినప్పుడు చూపెట్టిన ఈ రోడ్డులో పోతున్నారు సార్, ఇల్లు పోతున్నాయి అని చెప్పి వారిని నేను ఈ సందర్భంలో కోరుతూ, అంతకుముందు చెప్పినట్టు రాజశేఖర్ గారి స్థలాలు కావచ్చు, మా స్థలాలు పోయి ఒకే కొద్ది ఉన్నవాళ్ళం భగవంతుని దేవల్ల మంచిగానే ఉన్నాం. మా గురించి బాధపడేదానికంటే ఎక్కువ నాకు కూడా మళ్ళీ పోతుంది. ఇటు ఉన్నదంటే 5-6 గుంటలైతే ఉన్నది, చిన్న ప్లాట్ పోతుంది. కానీ ఏదైతే వాటి విషయంలో కొంతమంది రోడ్డు చిన్నగా చేయించుడా లేదా నష్టపరిహారం ఇప్పించే విధంగా వారు కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ నేను గౌరవ మంత్రివర్యులను ప్రసంగించవలసిందే కోరుతున్నాను. ఎందుకంటే ఈ గ్రామం నుంచి చాలా చాలా గొప్పగా ఎదిగినటువంటి, అంటే ఈనాడున్నటువంటి మామూలుగా చిన్న జిల్లా కాకుండా ఆనాడు సమైక్య కరీంనగర్ జిల్లాలో కావచ్చు, సమైక్య రాష్ట్రంలో కావచ్చు, ఈ గ్రామం నుంచి మొట్టమొదటిగా మా ఎమ్మెల్యే గారి తాతగారైనటువంటి శ్రీరంగారావు గారు ఎంపీగా వచ్చిన నాటి నుంచి ఆ పదవుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. పెద్దలు రాజేశ్వర గౌడ్ గారు ఫస్ట్ కరెంట్ వారి ద్వారా వచ్చిందని చెప్తున్నారు. పెద్దలు రాజేశ్వర గౌడ్ గారు జడ్పీ చైర్మన్గా మొట్టమొదటిసారి డైరెక్ట్గా ఎన్నికైనప్పుడు, తర్వాత మంత్రిగా ఎన్నికైనప్పుడు వారికంటే చాలా జూనియర్స్ని వారు చేస్తున్నటువంటి సందర్భాలలో మరి వారితో ఉన్నటువంటి వాళ్ళు, మరి వారి ఉన్నటువంటి అనుభవాలు కానీ, తర్వాత వారికి ఉన్న మరి ఆ గతంలో వారు ఇక్కడ ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు కానీ మరవనటువంటివి. అందుకనే ఈ గ్రామం ఈరోజు మళ్ళీ డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కూడా ఎమ్మెల్యేగా ఆదరించి గెలిపించి అత్యంత మెజారిటీతో గెలిపించినటువంటి గ్రామం. మరి పెద్దలు రాజశేఖర్ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు మాట అంటే గ్రామం మొత్తం ఒకటే తాటి పైన ఒకే మాట పైన ఉండేటువంటి ఆ తత్వం ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామం అని వారు చెప్పడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అన్ని గ్రామాలలో అటువంటి నేచర్ ఉండదు. మరి అందుకే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత అది. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నప్పటికీ ఇంకా మనుషుల అవసరాలు పెరుగుతున్న కొద్దీ, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతున్న కొద్దీ అనేక అవసరాలు ఇంకా ప్రజలకు కావాల్సే ఉంటాయి. మరి ఈరోజు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మరి పూర్తి జిల్లా హెడ్ క్వార్టర్ ఆనుకొని ఉన్నటువంటి గ్రామం కాబట్టి, పెద్ద గ్రామం కాబట్టి, చైతన్యవంతమైనటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామానికి ఒక డబుల్ లైన్ రోడ్ కావాలనేటువంటి పెద్దలు రాజేశ్వర గౌడ్ గారు మరి ప్రతిపాదించడం జరిగింది. తప్పనిసరిగా అది అవసరం. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి నిత్యం కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, ఇతర మరి వ్యవసాయ ఆధారిత ప్రొడక్ట్స్ అన్నీ కూడా మరి మన జిల్లా కేంద్రానికి పోవడం కానీ, జిల్లా నుంచి ఇక్కడికి రావడం కానీ, ఆ రవాణా సౌకర్యం కోసం తప్పకుండా మరి మీరు ఏదైతే చెప్పినో పెద్దవారు, మరి నేను మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారు పూర్తి స్థాయిలో మరి దానికోసం ప్రయత్నం చేసి ఆ రోడ్డు మంజూరు తీసుకునే ప్రయత్నం చేస్తామని సందర్భంగా మరి మనవి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు
గారికి ఈ యొక్క వ్యవసాయ రంగం అన్నా, రైతులన్నా, గ్రామీణ వ్యవస్థలన్నా ఎంతో ఇష్టం కాబట్టి గ్రామీణ వాతావరణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న మాట మీ అందరికీ కూడా తెలుసు. ప్రతినిత్యం అనుభవిస్తున్నటువంటి వారు మాకంటే మీకే ఎక్కువ తెలుసు. మరి ఈ మధ్య కాలంలో మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం అయితే నిజంగా కూడా ఒక సంచలనాత్మకమైన నిర్ణయం. రైతులకు సంబంధించి మనం ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి ఆ విధంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్యాడీకి సంబంధించి, వడ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంత మొండికేసినప్పటికీ కూడా, ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ, మొరపెట్టుకున్నప్పటికీ, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ కూడా వడ్లు మేము కొనమని తెగేసి చెప్పి మరి ఈరోజు మనను నడి బజార్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి తరుణంలో మన ముఖ్యమంత్రి గారు ధైర్యం చేసి ఎన్ని వేల కోట్ల నష్టానికైనా భరిస్తాం కానీ మా రైతులను మేము చంపుకోమని గొప్ప నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే తెలియకపోవచ్చు. ఈ రాష్ట్రంలో వాళ్ళు తెచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో అమలు చేయమని బలవంతం పెడితే కూడా మేము దేనికంటే దానికి సిద్ధం తప్ప మేము రైతుల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోం. మేము కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాం. ఇతర రాష్ట్రాల లెక్క మేము తల ఒక్కం. మీరు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, రైతుల పక్షాన గట్టిగా నిలబడతాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తామని పట్టుదలతో ఉన్నందుకే ఇలా రాష్ట్రంలో అనేక ఇబ్బందులు చేస్తున్న సంగతి కూడా మా రైతు సోదరులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మాటలు, అనేక వాగ్దానాలు, అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల మరి ఆ మాటలు కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా మనవేస్తూ, సమయం సందర్భం కాదు, చాలా కాలాతీతమైంది, మాకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినప్పటికీ మరి మా ఎమ్మెల్యే గారి స్వగ్రామం, మా రాజేశ్వర గారి దేవరా గారి స్వగ్రామం, ఈ గ్రామంలో మేము ఒక మీటింగ్ పెట్టడం తప్పకుండా మీరు సమయం ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరొకసారి కూడా మీ కోరిక మేరకు అత్యంత ఎక్కువ సమయం ఇచ్చి అందరితో కలిసేటువంటి ప్రయత్నం కూడా చేద్దామని ఈ సందర్భంగా మనవి చేసిన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, జడ్పీ